మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు. యేసుక్రీస్తు నామములో ఈ యొక్క మందిరం చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని ప్రభువు దీవించునుగాక. అంత మాత్రమే కాదు, మరి ఇక్కడికి చేరవచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. మరి ప్రవచన్ టీవీ ద్వారా వీక్షించే వారిని కూడా ప్రభువు ఆశీర్వదించునుగాక. నిశ్చయముగా ఈ సంవత్సరం మనందరికీ ఆశీర్వాదకర సంవత్సరంగా దేవుడు దీనిని చేయునుగాక. మంచిది. నేను వాక్య భాగం వెళ్ళబోయే ముందు ఒక చిన్న పల్లవి పాడి, అంటే దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఇచ్చిన పాట పాడి ప్రభు నాను మహింపరుస్తాను. నీ కృప లేనిదే నీ బ్రతుకులేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించాను. దేవుని కృపేనండి నన్ను బ్రతికించింది అన్న వాళ్ళు రెండు చేతుల పైకి ఎత్తేసి చెప్పండి. నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. పలేనిదే నీ బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించే. మరొకసారి పాడతాను. కృపలేనిదే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించే. అందరు పాడండి. కృపలేనిదే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. ఆత్మతో సత్యముతో ఆరాధించదను, కృతజ్ఞతతో నిన్నే అనుసరించదను. ఆత్మతో సత్యముతో ఆరాధించదను, కృతజ్ఞతతో నిన్నే అనుసరించదను. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. నా నీతి క్రియలు కానే కాదయా, నీ కనికరమే నన్ను కాపాడెను. నా నీతి క్రియలు కానే కాదయా, నీ కనికరమే నన్ను కాపాడెను. నా నీతి క్రియలు కానే కాదయా, నీ కనికరమే నన్ను కాపాడెను. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. గడచిన కాలమంతా నడిపిన యేసయ్యా, ముందున్న కాలమంతా చేయి పట్టి నడిపించు. గడచిన కాలమంతా నడిపిన యేసయ్యా, ముందున్న కాలమంతా చేయి పట్టి నడిపించు. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. అందరూ పాడదామా? నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. ఆత్మతో సత్యముతో ఆరాధించదను, కృతజ్ఞతతో నిన్నే అనుసరించదను. ఆత్మతో సత్యముతో ఆరాధించదను, కృతజ్ఞతతో నిన్నే అనుసరించదను. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికి
నీ కృపలేనిదే బ్రతుకలేనయ్యా, కృపయే కదా నన్ను బ్రతికించెను. నీ కృపలేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. నీ కృపలేనిదే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. నీ కృపయే కదా నన్ను రక్షించెను. నీ కృపయే కదా నన్ను నడిపించెను. నీ కృపయే కదా నన్ను బలపరచెను. నీ కృపయే కదా నన్ను దీవించెను. నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. సమస్త ఘనత మహిమ ప్రభావాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి చెల్లునుగాక. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను, నాతో పాటు చెప్పండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ప్రార్థన. యేసయ్యా నీ వందనాలు. ఈ 2025వ సంవత్సరంలోకి నడిపించి ఆయన యెరూషలేము ప్రార్థనా మందిరంలో ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద పండుగలలో మొదటి రోజు మేమంతా ఆరాధించడానికి ఇచ్చిన ధన్యతకి వందనాలు. మా ప్రియులు మీ సేవకులు అబ్రహాయి గారిని బట్టి, అమ్మగారిని బట్టి, కుటుంబ సభ్యులను బట్టి స్తుతిస్తున్నాను. మాకు ఈ ప్రాంత ప్రజలకు కావాల్సిన వర్తమానం మీరు అందించండి. మీ మాటలు వినగలిగే చెవులు, గ్రహించే మనసు, లోబడే హృదయం, వాక్యానుసారంగా జీవించే జీవితం మా అందరికీ దయచేయమని, నిశ్చయముగా నీ బిడ్డలు ఆశీర్వదించబట్టుకు నీవే ద్వారం తెరవమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సోదరులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో ఏంటి అని చూస్తే ఆశీర్వాదమునకు వారసులైనటువంటి దేవుడు మనల్ని పిలిచాడు అనే చక్కటి మాట భక్తుడు పేతురు గారు తెలియజేస్తున్నారు. నిజమే, శాపగ్రస్తులైన మానవులను ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. అసలు ఆదిలో మనం చూసినట్లయితే దేవుడు సమస్తాన్ని కలుగు చేసిన తర్వాత ఆయన నరులను చేసి వారిని ఆశీర్వదించినట్టుగానే మనం చూస్తూ ఉంటాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించను. చెప్పండి మాట. దేవుడు ఆశీర్వదించాడు అంటే దేవుని చేత ఆశీర్వదించబడిన మానవుడు ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడు? ఈ కోల్పోయిన మానవుణ్ణి మరలా ఎందుకు పిలుస్తున్నాడంటే దేవుడు పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని తిరిగి పొందుకోవడానికి దేవుడు పిలుస్తున్నాడన్న మాట మర్చిపోకూడదు. కనుక ఇక్కడ రాయబడిన మాటలో చూస్తే దేవుడు మానవుని ఆశీర్వదించాడు. ఏ విధంగా ఆశీర్వదించాడంట? 1 ఫలించాలి, 2 అభివృద్ధి పొందాలి, 3 విస్తరించాలి, 4 భూమిని నిండించాలి, 5 దానిని లోపరుచుకోవాలి, 6 ఏలాలి అని దేవుడు ఏమండి అబ్బా దేవుని ఆశీర్వాదం ఎంత శ్రేష్టమైంది. కనుక దేవుని చేత నిర్మించబడిన ఆది మానవులు లేకపోతే ఆదాము హవ్వలు ఆశీర్వదించబడిన వారే, కానీ ఆశీర్వాదాన్ని కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆశీర్వాదం కోల్పోవడానికి గల కారణం ఏంటి అని చూస్తే దేవుని స్వరం వినే వీరు దైవ స్వరాన్ని మాత్రమే కాదు, తర్వాత దయ్యపు స్వరాన్ని కూడా విన్నారు. ఈ రోజుల్లో చాలామంది ఆశీర్వదించబడిన తర్వాత ఏమండి కష్టాలలో, బాధల్లో, సమస్యల్లో ఆదరించిన స్వరం, ధైర్యపరిచిన స్వరం, నడిపించిన స్వరం, బలపరిచిన స్వరాన్ని వినడం మానేసి మరో క్రొత్త స్వరాన్ని వినటం మొదలు పెడుతున్నారు. పాత ఒక రోతంట, కొత్త ఒక వింతంట. అందుకని కొంతమంది ఈ రోజుల్లో ఎలా తయారంటే విశ్వాసులు కూడా
కొత్త కొత్త వ్యక్తులు కావాల్సి వస్తుంది. బైబిల్లో ఉన్న మాటల కంటే బయట మాటలు ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. బైబిల్లో మాటలు చెప్తుంటే అవి ఎప్పుడో వినేసాంలే అనుకుంటున్నారు తప్ప. రెండవది, మార్పు చెందవలసిన వారు కేవలం మార్కులు వేసి సైలెంట్గా ఉంటున్నారు. దైవజనులకు మార్కులు వేసేవాళ్ళు ఎక్కువైపోయారు, కానీ మార్పు చెందేవాళ్ళు తక్కువగా ఉన్నారు. కనుక ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడిన మీరు ఆశీర్వదించబడి దానిని చాలా జాగ్రత్తగా కాపాడుకునే వారిగా ఉండాలన్న మాట తెలియజేస్తున్నాను. మానవుడు శాపగ్రస్తుడు కానే కాదు, ఆశీర్వాదింపబడిన వాడే. ఆ ఆశీర్వాదాన్ని అపవాది స్వరాన్ని వినడం ద్వారా పోగొట్టుకున్నాడు. దేవుడు అన్నాడు కదా, ఆ పండు తినుడు దినమున మీరు నిశ్చయముగా చస్తారు అంటే, సర్పంలో వచ్చిన ఆ యొక్క సాతానుడు ఆ పండు తిను దినమున మీరు నిశ్చయంగా చావనే చావరో, దేవతలుగా ఉంటారని దేవుడికి తెలుసు. మీ అభివృద్ధిని ఆయన తట్టుకోలేక, మీ ఎదుగుదలను తట్టుకోలేక, మీరు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారని తట్టుకోలేక ఆయన ఈ మాట చెప్పాడని తప్పు ఎవరి మీద మోపాడు? నేరములు మోపే అపవాది. ఈ రోజుల్లో చాలామంది కూడా ఎలా తయారయ్యారంటే, స్థానిక దైవజనుడు ఆత్మీయ తండ్రి చెప్పే మాటల కంటే బయటి మారు మాటలు చాలా తీయగా ఉంటున్నాయి. ఆత్మీయ తండ్రి చెప్పే మాటలు కొన్నిసార్లు కటువుగా ఉంటాయి. ఏ కన్న తండ్రి అయినా సరే సరిచేయడానికే ప్రయత్నం చేస్తాడు. ఏది పడితే అది చేస్తుంటే చూస్తూ ఊరుకునేవాడు కాదు ఆత్మీయ తండ్రి, నిన్ను సరిచేసేవాడు. ఎందుకనంటే నువ్వు కుమారుడు గనుక. పౌలు గారు అంటారు కదా హెబ్రీ పత్రికలో, మీరు శిక్షావిధికి లోను కాకపోతే మీరు దుర్భేజులే, తండ్రి శిక్షించిన వారందరూ ఆశీర్వదించబడతారు. దేవుని స్తోత్రం. కాబట్టి కుమారుడా, తండ్రి చేయు శిక్షను నీవు తృణీకరించవద్దు. కనుక తండ్రి కుమారుని యొక్క అభ్యున్నతను కోరుకునేవాడే తప్ప అతన్ని దిగజార్చడానికి ఇష్టపడేవాడు కానే కాడు. కనుక ఆదిలోనే అపవాది దేవునికి మానవులను దూరం చేసింది. నాటి నుండి వాడి పనిదే. ఆశీర్వాదం ఎవరు పొందుకుంటున్నా ఆశీర్వదింపబడిన వ్యక్తుల్ని సహితం శాపగ్రస్తులుగా మార్చడానికి వాడు సంచరిస్తూనే ఉన్నాడు. బైబిల్లో రాయబడిన మాట, ఎవరిని మిరుగుందునా అని మన విరోధి అని అపవాది గర్జించు సింహం వలె వెతుకుచూ తిరుగుతున్న రోజుల్లో మనం ఉన్నాం. కనుక దేవుని స్వరం తప్ప మరొక స్వరాన్ని మనం వినకూడదు, దైవ స్వరమే వినాలి. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అది దైవ స్వరమే వినాలి తప్ప మరొక స్వరాన్ని మనం వినకూడదండి. ఒక రోజున ఒక జింక తన పిల్లలకి ఆహారం తేవడానికి వెళుతూ పిల్లలు అందంట, మీరు ఈ గుహలోనే ఉండండి, దీనిలోంచి బయటికి రావద్దు అని చెప్పిందంట. అవి విన్నాయి. తల్లి వెళ్తుంది, మేత తీసుకొచ్చి పెడుతుంది. ఇవేం కొంచెం పెరుగుతున్నాయి. పెరుగుతున్న కొలది కొన్నిసార్లు తెలివితేటలు వస్తాయి కదా. అందులో ఒక పిల్లంట అమ్మ వెళ్ళిపోయిన తర్వాత వెనకాల వెళ్ళిందంట. మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్తుంది, ఏం చేస్తుందో అని జాగ్రత్తగా బయటకు వచ్చేసిందంట. బయట చూసింది పచ్చగా, ఎంతో ఆహ్లాదకరంగా చల్లని గాలి. ఇదంతా చూడంగానే చాలా సంతోషం ఇచ్చి 2 గంతులు వేసిందంట. గంతులేసే అనుకుందంట, మా అమ్మ ఎంత సుప్పనాద్ది, మమ్మల్ని ఏమో ఆ చీకటిలో గాలాడన ఆ ప్రాంతంలో ఉంచేసి బయటకు వచ్చి షికారులు చేస్తుందా అని అనుకుంటా కొంచెం ముందుకెళ్ళిందంట. కొంచెం ముందుకెళ్ళేలోగా సింహం తన పిల్లలకి ఆహారం కోసం వెతుకుతూ తిరుగుతుందంట. దానికి కనబడింది జింక పిల్ల. ఊరుకుంటుందా? పట్టుకుని ఒక దెబ్బ కొడితే చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత ఆ దగ్గరలోనే నక్క ఉందంట. నక్కను చూసిందంట, ఏయ్ చూస్తూ ఉండు, నేను వెళ్ళి నా పిల్లల్ని తీసుకొస్తా, ముట్టుకోకూడదు సుమా అని చెప్పిందంట. మహారాజా మీరు చెప్పినాక ముట్టుకుంటాను, ఆ వాసన కూడా చూడందంట. ఈలో పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళింది. పిల్లల్ని తీసుకొచ్చేలాగా ఈ యొక్క నక్కకి నోరూరిపోతుందంట. ఎంత లేత పిల్ల దొరికింది, ఎంత టేస్ట్గా ఉంటుంది, ఏం చేద్దాం, తిందామంటే మహారాజు గారితో గొడవ వచ్చేస్తుంది, మామూలుగా ఉండదు అని చాలా ఓర్పు పట్టి
ఇక ఓర్చుకోలేక మహా తెలివైంది కదా, ఏంటిది నక్క, ఈ చెవి ఆ చెవి తినేసిందంట. తినేసి అసలు ఏమీ తెలియనట్లు సైలెంట్గా కూర్చుందంట. అలాగే చూస్తుందంట. రానే వచ్చింది సింహం పిల్లలతో, చూసింది జింక పిల్లల్ని. డౌట్ వచ్చింది, దీంట్లో ఏదో తేడా కనపడుతుంది అని చూసి అప్పుడు నక్కనందంట, ఏ నక్క దీని చెవులేయి అందంట. ఏంటి మహారాజా మీరు అంటుంది? దాని చెవులేయి. మహారాజా దాని చెవులు లేవు మహారాజా అందట. చెవులు లేకపోవడం ఏంటి? అవును మహారాజా నిజమే, మీరు ఇందాక చూసారో లేదో కానీ చెవులు లేవు మహారాజా అందంట. ఆగు నీ సంగతి చెప్తాను. దాని తల్లి రానే అంటే ఈలోగా తల్లి వచ్చిందంట, జింక తల్లి. దాన్ని చూసిందంట, నీ పిల్లకి చెవులు ఉన్నాయా అంటే పిల్ల చనిపోవడం చూసి శోకతప్త హృదయంతో వేదాంతం మాట్లాడేటట్టు మాట్లాడిందంట. ఏముంది? మహారాజా నా పిల్లకే చెవులుంటే ఈ దుర్గతి పట్టదు కదా అందంట. వెంటనే నక్క తగులుకుంది. మహారాజా నేను చెప్పానా దానికి చెవులు లేవు అందంట. అంటే తల్లి చెప్పిన చెవులు వేరు, నక్క చెప్పిన. పాపం సమస్య సాల్వ్ అయిపోయింది, కానీ తల్లి మాట విడని ఆ యొక్క జింక పిల్ల ప్రాణాన్ని కోల్పోయింది. ఈరోజు దైవజనుడిగా తెలియజేస్తున్నాను, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. కొంతమంది ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు, మరి కొంతమంది ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారు. ఈ 2025 సంవత్సరంలో ఈ కుటుంబ ఆశీర్వాద పండుగలు దేవుడు నీ కొరకే ఏర్పాటు చేశాడు. ఒకవేళ 2024 సంవత్సరం వరకు శాపం నిన్ను వెంటాడిందా? ఏది చేసినా కలిసి రాక బాధపడుతూ వచ్చావా? ఎందుకు నా జీవితం ఇలా శాపగ్రస్తం అయిపోయింది అనుకుంటున్నావా? ఏంటి వేదన, మనశ్శాంతి లేని పరిస్థితి ఏంటి? ఏది చేసినా నష్టమే తప్ప లాభం లేదని బాధపడుతున్నావా? ఈ రాత్రి శుభవార్త, నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే పిలిచాడు. దేవుని స్తోత్రం. ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడిన వారలారా, ఏం చేయాలి మనం ఆశీర్వాదం కోసం? భక్తులు ఏం చేశారు, బైబిల్ ఏం చెప్తుంది అని చూస్తే, దేవుడు అన్నాడు కదా, ఆదామా హవ్వా ఆ పండు తినొద్దు అన్నాడు. ఎన్నో ఉన్నాయి ఏదైనా తోటలో, కానీ దేవుడు వద్దన్నదే తిన్నారు. మనం కూడా అంతే. కొన్నిసార్లు ఏదో తేడా వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తామా, డాక్టర్ గారు మనకి ఏది ఇష్టమో అదే వద్దంటాడు. మనమేమైనా తక్కువలు ఏంటి? షుగర్ ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. తిందాం, 1కి 2 ట్యాబ్లెట్లు వేసుకుందాం అని అనుకుంటున్నారు తప్ప డాక్టర్ మాట విందామని మాత్రం అమ్మా. ఇంకొంతమంది తెగించి ఈ చప్పుడు తిండ్లు తినే కంటే మనకు నచ్చినట్టు తిని సస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కొంతమంది. చావు కూడా అంత తేలిగ్గా ఏమీ రావట్లేదు ఈ రోజుల్లో. మంచాన పడి మూలిగి ఖర్చు పెట్టేవాళ్ళ ఆస్తులన్నీ కరిగిపోయి ప్రేమించే వాళ్ళే తిట్టుకుంటూ వీడి సస్తం లేదండి మమ్మల్ని చంపుతున్నాడని అనుకునేదాకా తెచ్చుకుంటున్నారు. నేను అంటాను, దేవుని మాట వింటే ఎంత మేలు. ఏమండి, నిజమేనండి. శాపాలన్నీ తొలగించేది దేవుని మాట మాత్రమే. దేవుని స్తోత్రం. దైవాన్వేషణ కలిగిన అబ్రహామును దేవుడు దర్శించాడు. మనందరికీ తెలుసు, ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో ఏమని మాట్లాడాడు చూడండి. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. అంటే అబ్రాము అన్యదా జీవితంలో జీవిస్తున్నాడు. అలాంటి అబ్రాముకు దైవస్వరం ప్రత్యక్షమైంది. దేవుడు అబ్రాముతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అబ్రాముతోనే ఎందుకు మాట్లాడాడంటే, అబ్రహాము సత్యాన్వేషి. అబ్రహాం యొక్క తండ్రి ఏమండి, అతడు బొమ్మలు వ్యాపారం చేసేవాడట. అయితే అబ్రహాముకి ఒక ఆలోచన, అదేంటి మనం చేసిన బొమ్మలు దేవుళ్ళు ఎలా అవుతాయి అని ఒక ప్రశ్న. దేవుని స్తోత్రం. కనుక ఇక్కడ రాయడం ఏంటంటే, దేవుడు అబ్రహాముతో అంటాడు, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి
బయలుదేరి నేను నీకు చూపించు దేశముకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉన్నదు. రెండు చేతుల పైకి చెప్పండి. నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నిన్ను ఆశీర్వదించిన వారు నీ ద్వారా ఆశీర్వదించబడాలంటే దేవుడు ఒకటే చెప్తున్నాడు. ఏంటంట? మొదట నీ ఉన్న చోట నుంచి లెగవాలి. 2, ఉన్న వాటిని విడిచి దేవుడు వెళ్ళమన్న చోటకు వెళ్ళాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజుల్లో చాలామంది పాపంలో, శాపంలో, ఏమండి, దేవుడెవరో ఎరగని ప్రాంతాల్లో జీవిస్తున్నారు. దేవుడు అంటాడు కదా, నువ్వున్న ప్రాంతాన్ని విడిచిపెట్టు, నువ్వున్న స్థలాన్ని విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి వెళ్ళు అని దేవుడు అబ్రాహాముతో చెప్తే, అబ్రహాము 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళాను. దేవుని స్తోత్రం చెప్పండి. అబ్బా, అంటే దేవుడు చెప్పింది చేశాడు అబ్రాహాము. మనం ఒకసారి ప్రశ్నించుకుందాం, నాకెందుకు ఆశీర్వాదం లేదు? నిన్నగాక మొన్న ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారే, మరి నాకెందుకు లేదు అనుకునే వాళ్ళు ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఏమనంటే, నేనేం చేస్తున్నాను, నేను ఎలా ఉంటున్నాను. కొంతమంది అండి పాటలు భలే నేర్చుకుంటున్నారండి, ప్రార్థన మాత్రం చేయట్లా. కొంతమంది అయితే పాటల్లో ప్రార్థన గురించి పాడుతున్నారు. ప్రార్థించకుండా నేను ఉండలేనయ్యా అనే పాట. ఏం పాటది? ప్రార్థన వలనే ప్రార్థనే ప్రార్థనే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. చాలండి, పాట పాడి వదిలేస్తున్నారు, కనీసం ప్రార్థనలో కళ్ళు కూడా మీట్లా. మమ్మల్ని మోసం చేస్తున్నారు, దేవుడిని మోసం చేస్తున్నారు. నేను అంటాను, పాటలు పాడినంత మాత్రాన్ని నీకు ఆశీర్వాదాలు రావు, నీ ప్రవర్తన సరిగ్గా ఉండాలి. నాకు తెలిసి రిలీజ్ అయ్యే ప్రతి పాట నేర్చుకుంటున్నారు, కానీ దేవుడు విడుదల చేస్తున్న వాక్యాన్ని ఏం చేస్తున్నారు? పాటలు నేర్చుకోవడం పట్ల ఉన్నంత ఆసక్తి వాక్యాన్ని వినడానికి, వాక్యానుసారంగా జీవించడానికి మనం కనుక ఉపయోగిస్తే ఎందుకు దేవుడు దీవించడు? ఖచ్చితంగా దీవిస్తాడు. దేవుని స్తోత్రం. అబ్రాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రాము అంటే ఏం చేశాడు? యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళాను. అంతే. దేవుడు చెప్పినట్లు మనం చేయగలిగితే ఖచ్చితంగా మన జీవితం ధన్యమైపోద్ది. దేవుని స్తోత్రం. ఒకవేళ 2024 సంవత్సరంలో నువ్వు చేయలేకపోయినా దేవుని మహాకృపతో ఈ 2025 సంవత్సరం మనకిచ్చాడు. నాకు తెలిసి ఈ 2025 సంవత్సరంలో మనతో పాటు ప్రవేశపెట్టబడి ఈ 28వ తారీఖులోగానే చాలామంది చనిపోయారు కదా. అయినా మనం ఎందుకు బ్రతికున్నామో తెలుసా? మన నీతి క్రియలు కానే కాదు, దేవుని కనికరమే. దేవుని స్తోత్రం. ఒక ఛాన్స్ ఇస్తున్నాడు మనకి, ఆశీర్వాదానికి వారసులు అవడానికి దేవుడు మనలను పిలిచి మనల్ని ఆశీర్వదించి మన ద్వారా అనేక జనాలు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహామును బట్టి దేవుడు భూలోక వంశములన్నిటినీ ఆశీర్వదించాలని ఆశ కలిగిన దేవుడు ఈ రాత్రి నిన్ను బట్టి నీ యొక్క రక్త సంబంధులను, బంధుమిత్రులను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తేనండి, యాకోబును బట్టి దేవుడు అతని మామైన లాబానును ఆశీర్వదించాడంట. అబ్రహామును బట్టి తన దగ్గర పనిచేసే ఎలియాజరును ఆశీర్వదించాడు. యోసేపును బట్టి దేవుడు అతని యజమానుడైన పొతిఫరును ఆశీర్వదించాడు. అంటే నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలం ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని స్తోత్రం. అది అత్తగారిలైనా, అమ్మగారిలైనా, పుట్టినిల్లైనా, మెట్టినిల్లైనా ఏమై ఉండాలి? కొంతమంది అంటారు అడుగు పెట్టాడు ఐరన్ లెగ్గా. కొంతమంది అంటారండి ఆడు అడుగు పెట్టాడు మటాష్ అంటారు. కానీ మన గురించి అలాంటి మాటలు రాకూడను గాక. మన గురించి చెప్పాలి, అయ్యా ఏమంటా దేవుడు ఆ వ్యక్తిని మా కుటుంబంలో ఐక్యపరిచాడో, మేము ఆశీర్వదించబడ్డామయ్యా అని నీ గురించి చెప్పాలి.
యాకోబు గురించి అతని మామైన లాబాను చెప్పగలిగాడు. అయ్యా నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెప్పాడు. ఎలియాజరు అయితే దేవుడు నా యజమానుడు బట్టి నన్ను కూడా ఆశీర్వదించాడని చెప్పాడు. దేవుని స్తోత్రం. కనుక ఈ రాత్రి ఏమండి దైవజనులు అబ్రహాం అయ్య గారిని బట్టి, ఈ యొక్క యెరూషలేము ప్రార్థనా మందిరాన్ని బట్టి మీరందరూ ఆశీర్వదించబడుదురుగాక. మాట వినాలి, దాని ప్రకారంగా జీవించాలి, అంతే. దేవుడు చెప్పింది చెప్పినట్లు చేస్తే దేవుడు ఎందుకు ఆశీర్వదించడో? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు అని చెప్పడానికి సందేహం లేదు. నేను ధైర్యంగా చెప్పగలను. నేను సేవలోకి వచ్చి 29 సంవత్సరాలు అయింది. ఈ 29 సంవత్సరాల్లో దేవుడు ఎంతగానో అంచెలంచెలుగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా తండ్రి గారు రెవరెండ్ జి షారోన్ పీటరయ్య గారు, వారు యేసుప్రభుని నమ్ముకుంటే మా తాతగారు మా నాన్నగారిని కొట్టి ఇంట్లోంచి నెట్టేశారంట. గుడివాడ ప్రక్కన మన కుదరవల్లి, మా ఇంటి పేరు గుండాల, కుదరవల్లి గ్రామంలో మా తండ్రి గారు ప్రభువుని నమ్ముకుంటే మా తాతగారు కొట్టి ఇంట్లోంచి నెట్టేస్తే నాకు యేసయ్యే కావాలని కట్టుబట్టలతో బైబిల్ చేతబట్టుకుని బయటకు వచ్చారు మా నాన్నగారు. ఏమండి, పోరారే ఎలా బతుకుతావో చూస్తాను, నీ పెళ్ళి ఎవడు చేస్తాను చూస్తాను రా అన్నాడంట మా తాతయ్య. కానీ దేవుడు ఆశీర్వాదాలు ఆపలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. మా తాత మాట వినుంటే మా నాన్న ఆ స్థాయికి వచ్చేవాడు కాదు, కానీ సృష్టికర్త అయిన దేవుని మాట విన్నాడు కాబట్టి ఈ రోజున మేము ధైర్యంగా చెప్పగలం, దేవుడు మమ్మల్ని ఎంతో ఉన్నత స్థానానికి తీసుకెళ్ళాడు. ఇక్కడున్న యవన బిడ్డలకు చెప్తున్నాను, ఏమండి, దేవుని మాట ప్రకారం మీరు జీవిస్తే దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఎరుగని ప్రాంతంలో ఉండడం కంటే దేవుణ్ణి ఎరిగి దేవుడు ఉండమన్న చోట ఉంటే ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం వచ్చి తీరుతుంది. అవును, ఒకవేళ ఇక్కడ ఉన్నవారిలో ఎవరైనా మీ తల్లిదండ్రులు ప్రభువుని ఎరగని వారైతే, మీరు ప్రభువుని ఎరిగితే, అయితే నేను అంటాను, మీ తల్లిదండ్రుల మాట కంటే దేవుని మాట ఎక్కువగా వినండి, ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. దేవుని స్తోత్రం. ఇప్పటికే ఆశీర్వదించబడిన తల్లిదండ్రులు కలిగిన బిడ్డలకు చెప్తున్నాను, ఆశీర్వదించబడిన మీ తల్లిదండ్రుల మాట వింటే ఆశీర్వాదానికి మీరు వారసులుగా ఉంటారు. కొన్ని చోట్ల చూస్తాను, తల్లిదండ్రులు ఆశీర్వదించబడతారు కానీ బిడ్డలు శాపగ్రస్తులుగా మారైపోతారు. కారణం ఏంటి అంటే తల్లిదండ్రుల మాట వినకపోవడం వల్ల. నేను అంటాను, జాగ్రత్త వినండి, తల్లిదండ్రులు మన అభ్యున్నతను కోరుకునేవాడు, దేవుడు మరింతగా కోరుకునేవాడు. కనుక కన్న తండ్రి, ఆత్మీయ తండ్రి, పరమ తండ్రి అనండి. కన్న తండ్రి ఏదో రోజున చనిపోవచ్చు, ఆత్మీయ తండ్రి కూడా ఏదో రోజున చనిపోవచ్చు, పరమ తండ్రి నిత్యుడగు తండ్రి అని రాయబడింది ఆయన గురించి. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక దేవుని మాట, దైవజనుని మాట, కన్న తండ్రి మాట, ఇవి మనం జాగ్రత్తగా వినాలి. కనుక దేవుని మాటను ఆధారం చేసుకుంటే ఖచ్చితంగా మన జీవితాలు ఆశీర్వదించబడతాయని చెప్పడానికి సందేహం లేదు.